హ్యాపీ న్యూ ఇయర్. హలో అండి, వెల్కమ్ టు చార్వి టాక్స్ అండ్ వ్లాగ్స్. టుడే జాన్ ఫస్ట్ అందరికీ ముందుగా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా మంచి ఆరోగ్యం, సంతోషం, విజయాలు నిండిన సంవత్సరంగా ఉండాలని నేనైతే మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ పుష్ప. సో ఫైనలీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జాన్ ఫస్ట్ అయితే వచ్చేసింది. ఈ జాన్ ఫస్ట్ అయితే అందరికీ మంచి జరిగిద్ది. 2024 అయితే బాగా జరిగింది, అందరికీ మంచి జరిగిందనే కోరుకుంటున్నాను. అలాగే ఈ 2025 ఇంకా బాగుండాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాం కదా. సో ఈ 2024లో అయితే నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి, మీకు కూడా ఉంటాయి కదా. జనరల్లీ అందరూ కేక్తోనే స్టార్ట్ చేస్తారు సెలబ్రేషన్స్ అనేవి. సో మేము కూడా మా ఇంట్లో ఇలాగే కేక్తో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం విత్ మై ఫ్యామిలీ. జనరల్లీ సెలబ్రేషన్స్ అంటే గ్రాండ్ పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవాలి అలా అని ఏమీ లేదు. మనకున్న చిన్న దానిలోనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా మా పిల్లలైతే వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలతో కేక్ కట్ చేసి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇయర్ అయితే మాకు చాలా బాగా గుర్తుంటుంది. సో ఈ ఇయర్ అయితే కంప్లీట్గా మేము ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అనేది. ఇలా 2024లో మీరైతే ఎవరితో అయినా కొత్త బంధువుల్ని, కొత్త రిలేషన్స్ని ఎవరైనా కలిసారా? మాకైతే ఈ 2024లో అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేవు. మరి ఈ ఇయర్ ఏమైనా కొత్త వ్యక్తుల్ని కలిసి కొత్త విజయాలు ఏమైనా చేస్తామేమో చూద్దాము. అండ్ జాన్ ఫస్ట్ రోజు అయితే మేము పిల్లల్ని తీసుకుని మేమైతే బయటికి వచ్చాము. సో కాకినాడలో అయితే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు ఎక్వేరియం అవి చూస్తారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని రావడం అయితే జరిగింది. జనరల్లీ ఇలాంటి టైంలో ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఉండడం చాలా బెటర్ ఆప్షన్. ఇంట్లోనే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది. బట్ ఎక్వేరియం వాళ్ళకు కూడా ఒక స్వీట్ మెమొరీగా గుర్తుండాలి అని చెప్పేసి నేనైతే బయటకు తీసుకుని వచ్చాను. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో వచ్చి టైం స్పెండ్ చేశారు. ఈరోజు మాత్రం నేను చాలామంది ఫ్యామిలీస్ని అయితే చూశాను. ఈ ఎగ్జిబిషన్లో అయితే మ్యాక్సిమం పిల్లలతోనే వచ్చారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పిచ్చి క్రౌడ్ ఉంది, బట్ అయినా సరే బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరైనా ఎక్కడికైనా వెళ్ళారా ఈ జాన్ ఫస్ట్న? ఇదేదో పాములా ఉంది, బట్ ఇది పాము అయితే కాదు, ఖచ్చితంగా ఫిష్ అది కూడా. సో మా ఈ జాన్ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం మేము ఈ ఇయర్. ఇక్కడైతే అండర్ టన్నల్ అయితే పెట్టారనమాట ఇక్కడ కాకినాడలో. బట్ అక్కడ వాటర్ ఫిషెస్ అయితే ఉన్నాయి కానీ వాటర్ అయితే ఏమీ లేవు. సో అన్నీ ఒకే చోట అలా స్టక్ అయిపోయి ఉండిపోయాయి ఫిషెస్. ఇక్కడ ఏదో సాగర కన్య అని చెప్పేసి పెట్టారనమాట థీమ్. ఆ
అక్కడైతే లేడీస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు జనం అంతా. బాయ్ ఉన్న చోట మాత్రం ఎవరు లేరు. మాకైతే అయ్యో అని అనిపించింది.